తెల్లారితే మా జీవితంలో రేపన్న ఒక రోజు ఉంటుందన్న నమ్మకమే కోల్పోయాం తెలుసా మేమంతా. ఎందుకో తెలియట్లేదు. మొన్న పశ్చిమ బెంగాల్ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత రేపనే ఒక ఆడపిల్ల అనే తరం మన లైఫ్లో ఉంటుందని కానీ నేను అసలు అనుకోవట్లేదు. ఎలా ఉంటుందండి? నాకు అర్థం కాక అడుగుతా, ఎలా ఉంటుంది? తెల్లారి లేస్తే రోజు గంటకు ఒక 16 కేసులు మన దగ్గర రికార్డ్ అవుతున్న స్థాయిలో మన దేశం ఉన్నప్పుడు రేపన్నది మన జీవితంలో ఉంటుందన్న నమ్మకం, గ్యారెంటీ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అసలు చెప్పండి? రేపు భవిష్యత్ తరంలో ఆడపిల్ల అనే పదానాన్ని ఇప్పుడు జూల జంతువులు కనుమరుగైపోయాయి కదా, డైనోసార్స్, రైనోసార్స్ ఇవన్నీ కనుమరుగైపోయాయని చెప్పి ఎలా చెప్పుకుంటున్నామో, రేపు చరిత్రలో ఆడపిల్ల అనే ఒక తరం ఉండేదంట అమ్మ అని మన పిల్లలకి మనం లెసన్స్ చెప్పే టైం వచ్చేస్తుంది, కంపల్సరీ వచ్చేస్తుంది. పశ్చిమ బెంగాల్ స్టేట్లో ఒక డాక్టర్ని చంపేశారు, నిర్భయని చంపేశారు, దిశని చంపేస్తున్నారు, ఎంతమందిని చంపేస్తున్నారు. రేపన్నది మా జీవితంలో ఉండిద్దన్న నమ్మకం కానీ, హోప్ కానీ, ఎలాంటి ఆశ కానీ మా జీవితాలలో లేవు. భయమేస్తుందండి బయటికి వెళ్ళాలంటే. అందరేమో అన్ని విషయాలలో ఆడవాళ్ళు ముందుగా ఉండాలి, ముందుకెళ్ళాలి అంటున్నారు. మేం కానీ పాలిచ్చి మోసి పెంచి పెద్ద చేసిన మా నుంచి వచ్చిన వాడు మమ్మల్ని హింసించి అతి క్రూరంగా, జంతువుల కంటే దారుణంగా చంపేస్తున్నారు భూమి మీద. అసలు పుట్టడం ఎందుకని ఆలోచన వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే 1000 మంది అబ్బాయిలకి 900 కూడా లేదండి, 700 మంది అమ్మాయిలే మిగిలారు. ఇలా రోజుకి రేపులు జరుగుతూ టార్చర్ చేస్తూ ఆడపిల్ల అనంగానే చంపేస్తూ ఉంటే 1000 మంది కాస్త 500 మందికి వచ్చేస్తే కన్యాశుల్కం మళ్ళీ వచ్చేస్తుంది. పాపం గురజాడ అప్పారావు గారు అంత కష్టపడి కన్యాశుల్కాన్ని తీసేస్తే మన వాళ్ళు దాన్ని కష్టపడకుండానే తీసుకొచ్చేస్తున్నారు. సంఘ సంస్కర్తలని, సాంఘిక సమాచారాలని, మాధ్యమాలని చెప్పేసి ఆడపిల్ల మీద జరుగుతున్న వాటి ఇన్ని గానం ఫైట్ చేస్తున్నా ఆగట్లేదంటే మీలో కామం పెరిగిపోతుందో అర్థం కావట్లేదు, లేకపోతే మనిషిలో మానవత్వమే నశించిపోతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంత హింసాత్మకంగా, ఇంత క్రూరంగా మీరు ఎలా మారగలుగుతున్నారు? మిమ్మల్ని కన్నది ఒక ఆడదే, మీకు తోడుంటుంది ఒక ఆడదే, మీరు ప్రేమిస్తున్నది ఒక ఆడదే, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఒక ఆడదే, మీరు కంటుంది కూతురు కూడా ఒక ఆడదే. ఇలా ఇన్ని రకాలుగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇంత పైశాచికంగా, ఇంత దారుణంగా నీకు ఎలా అత్యాచారం చేసి చంపాలని, వేటాడి చంపాలని ఆలోచన వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ పెంచుతున్న తల్లులుగా మాది తప్ప, పెరుగుతున్న అక్క చెల్లెలుగా వాళ్ళది తప్ప, లేకపోతే సమాజం తప్ప, లేకపోతే మీ తప్ప నాకు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు వేరే ఆడపిల్లను చూసినప్పుడు తను కూడా నా తోటిదే, తను నా తల్లి లాంటిదే, తను నా అక్క లాంటిదే, తను నా చెల్లె లాంటిదే అన్న భావన మీలో ఎందుకు కలగట్లేదు? ఎందుకు ఆలోచన రావట్లేదు మీకు? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కనీసం కూడా అట్లీస్ట్ మీ తోడబుట్టింది అనుకోకపోయినా పర్వాలేదండి, మీకు పాలిచ్చి పెంచిన తల్లి కూడా ఆడదేనండి. కొంచెం అర్థం చేసుకోండి ఆడవాళ్ళని గురించి. ఎందుకంటే బయటికి వెళ్ళి వస్తామో లేదోనన్న బాధ, పిల్లలున్న తల్లి భయం, రేపు నా పిల్ల నా కూతురు సేఫ్గా ఉంటుందో ఉండదోనన్న బాధ. జంతువులో అసలు సహజంగా మనిషి వన్యమృగాలతో బతకలేకనే సొసైటీలో తనకంటూ ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకొని, హౌస్ బిల్డ్ చేసుకొని ఒక ప్రొటెక్షన్ వాల్ని క్రియేట్ చేసి తన ఫ్యామిలీ కోసం, తన లైఫ్ కోసం ఒక వాల్ని క్రియేట్ చేసుకొని జంతువులతో సేఫ్ లేదని చెప్పేసి మనుషులతో బ్రతుకుతుంటే బేసిక్ సెన్స్ ఏంటంటే జంతువుల మధ్యన సేఫ్గా ఉంటాం కాబోలు పోను. ఎందుకంటే జంతువులకి కామం అనేది మనకున్నంత క్యాజువల్ కాదండి. వాటికి ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో వరకే వాటికి ఆ పని, ఆకలి కోసమే వేటాడుతుంది. అంతగా క్రూరముఖం అని చెప్పుకొని తిరుగుతున్న సింహం కూడా ఆకలి వేస్తేనే వేటాడుతుందండి. కానీ మీరైతే ఆకలి లేదు, దొప్పి లేదు, అవసరం లేదు, అనవసరం లేదు, అసలు ఏ సందర్భంలో కూడా మీరు ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు క్లారిటీ లేకుండా చేసేస్తున్నారు.
దయచేసి ప్లీజ్ అన్నదమ్ములందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తోడబుట్టింది అనుకోకపోయినా బాధ లేదు, కానీ కనీసం కన్న తల్లి కూడా ఒక ఆడదన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఎదురుగా ఉన్న స్త్రీ కూడా రేపు ఇంకొకరికి జన్మనివ్వాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద పైశాచికంగా ఈ అత్యాచారాలన్నీ ఆపేయండి.